అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రోష విజయవాడ నుంచి. ఈరోజు మీకు ఒక స్పెషల్ సింహాసనం అయితే చూపిస్తున్నాను. మందిరం ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలా మండపాలు అయితే చూపించాను. ఈ మండపం వచ్చేప్పుడు వెడల్పుగా వస్తుంది, పెద్దగా వస్తుంది, అడుగున్నర సైజ్ మందిరం అనమాట. సో ఇది మందిరం ఒక పీఠం. ఈ పీఠానికి 4 వైపులు వచ్చేటప్పటికి చిలకలు, అలాగే ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి మన బార్డర్ ఫెన్స్ అనమాట. సో ఇక్కడ మీకు బార్డర్ ఫెన్స్ అనేది పెట్టి చూపిస్తున్నాను. ఇది బార్డర్ ఫెన్స్. ఇది వచ్చేటప్పటికి నాగాభరణంతో కూడుకున్న మీకు వెనకాల ప్రభావలి. సో ఇది ఫిక్సింగ్ అనమాట. మీకు తర్వాత ఇంకోటి, యాక్చువల్గా మనం ఇక్కడ 3 విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉంది. అలాగే సింగిల్ విగ్రహం కూడా పెట్టచ్చు, పెద్ద సైజ్ విగ్రహం, అంటే మినిమం ఒక 10 అంగుళాల విగ్రహం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, నేను కామాఖ్య అమ్మవారిని పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారిని పెట్టాను, చూడండి ఎంత అందంగా ఉందో. ఇటు సైడ్ కూడా మనం చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక విగ్రహమే కాదు, మెయిన్ మూలమూర్తిగా మధ్యలో ఒక విగ్రహం పెట్టుకుని అటు ఇటు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అంటే అమ్మవారు అనుకోండి, గణపతి సుబ్రహ్మణ్య, లేకపోతే శివ కుటుంబం, లేకపోతే రామ్ పరివారు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. సో అలా చాలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కామాఖ్య అమ్మవారు ఉన్నారు, ఇటువైపు ఇద్దరు కొడుకుల్ని పెట్టచ్చు. సో మనం ఎలా కావాలంటే అలా మోల్డింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మెష్ లాగా డిజైన్ చూసారు కదా, ఇదంతా మెష్ లాగా డిజైను. అలాగే మీకు ఆ డిజైన్కి ఎదర చక్కగా అటు ఇటు నెమళ్ళు, అలాగే పైన కీర్తిముఖుడు. సో చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. మనకి ఒక 16 ఇంచెస్ హైట్ వస్తుందండి, 18 ఇంచెస్ కాదు, 16 ఇంచెస్ హైట్ వస్తుంది. సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, ప్రీమియం పాలిష్ అనమాట. సో మండపాల్లో నేను చూపిస్తున్న లేటెస్ట్ కలెక్షన్.